ఏదైతే పరిటాల రవి గారి హత్య కేసులో హంతకుల మరణం ఎలా అయితే సంభవించిందో అలానే చూస్తే వైఎస్ వివేక గారి హత్యలో నిందితుల నుంచి సాక్షుల వరకు వరుస పెట్టి మరణం అయితే సంభవిస్తుంది. అసలు ఈ పరిస్థితిని అసలు ఎలా చూడాలంటారు అసలు ముందర? ఇప్పుడు ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారి నైజమే అది. రాజశేఖర రెడ్డి గారి టైంలో పరిటాల రవిని చెప్పారు. ఏది అతను మొద్దు సీన్ అని అతను మా బావగారి కళ్ళల్లో ఆనందం చూశాను అది అని అన్నాడు. చివరికి ఎవడైతే నమ్మి వాళ్ళు చేశారో వాళ్ళని నమ్మి పని చేశారో వాళ్ళందరినీ కూడా వరుస పెట్టి చావదగిన విషయం అందరికీ తెలిసిందే. వరుస ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ సాక్షులందరినీ కూడా పని వాళ్ళే చేపించారు, వాళ్ళే చావగొడతారు. ఎందుకంటే మళ్ళీ చేపించినాడు పేరు ఏడ చెప్తారో మేము కాదండి ఇదిగో పలానాడు చేయమని చేసామని చెబుతారని వాళ్ళ భయం. అందుకని అట్లా వాళ్ళని చావగొట్టారు. ఇప్పుడు మరి వాళ్ళ బాబాయ్ చేతిలో వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ ఇళ్లలో రావాలంటే అది సామాన్యమైన విషయం కాదు. వాళ్ళందరూ ఏర్పాటు చేసిన విషయమని ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు ఏదో అప్పటికప్పుడు చనిపోయాడు మా బాబాయ్ అనగానే ప్రజలు నమ్మి ఒకసారి ఓట్ల కోసం ఉపయోగించుకున్నాడు, ఏ రకంగా ఉపయోగించుకున్నాడు, సీఎం అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తే ఎవడు బయటకు వచ్చి చెబుతాడో ఏందని చెప్పేసి వరుస పెట్టి వాళ్ళందరినీ పాతపత్తే అంటే ఇక్కడ నమ్మేవాళ్ళకి తెలియాలా, ఈ వెళ్ళేవాళ్ళకి కానీ చేసేవాడికి కానీ తెలియాలా. ఇప్పుడు ఉన్నాడు మన వేరే అతను, ఇప్పుడు దస్తగిరి అనే అతను అప్రూవల్గా మారి నేను నిజాలు చెప్తానని అంటున్నాడు. వాడికి ఇప్పుడు భయం పడుతుంది, వరుస పెట్టి అందరినీ చంపుతున్నాడు కదా. వాడికి భయం పుట్టి నాకు రక్షణ కల్పించండి, ఇంతకుముందు ఉంది మళ్ళీ తగ్గించారు ఇంకొద్దిగా ఎక్కువ కావాలా ఎందుకంటే నాకు ప్రాణహాని ఉందని చెప్పుకుంటున్నాడు. కనుక ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా మన గవర్నమెంట్ అయినా కానీ అతన్ని కాపాడాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఆ కేసు క్లోజ్ కాకుండా నిజాలు చెప్పే వ్యక్తి ముందుకు వచ్చాడు కాబట్టి అతనికి మనం రక్షణ కల్పించాలి, ఆ కేసును కూడా త్వరగా ముందుకి ముగించాలని మేము అనుకుంటున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంటే ఒక రకంగా కేసు క్లోజ్ అవబోతుందేమో అనే అనుమానాలకి తావిస్తుంది. నేను చనిపోతే ఇక ఏమీ లేదు, కేసు మూసేస్తారు, అందుకని నన్ను కాపాడండి అంటూ ఆయన అడిగిన అభ్యర్థన ఎలా చూడాలంటారు? అంటే అతనికి కూడా థ్రెట్ ఉందంటారా? అతనికి కూడా ప్రాణ ప్రమాదం ఉందనుకోవచ్చు అంటారా? ఉందనే కదా అతను చెప్తుంది. ఎందుకంటే వరుస పెట్టి చంపుతున్నారు కదా సాక్షులందరినీ కూడా. మరి ఇప్పుడు అందుకనే గవర్నమెంట్ కూడా ఎంక్వైరీ చేసింది అసలు ఏం జరుగుతుంది. ఇది గతంలో ఇట్లా జరిగింది పరిటాల రావు, ఇప్పుడు కూడా అట్నే అదే ప్రాసెస్లోకి వచ్చారు కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేస్తారు, ఇతన్ని కూడా కాపాడతారు, గవర్నమెంట్ కాపాడుది కూడా. ఎందుకంటే ఆ కేసు బయటపడాలి కదా, అసలు ఎవరు జరిగిందని తెలియాలంటే ఇతను ఉండాల్సిందే. గట్టిగా నేనున్నాను, నేను సాక్ష్యం నిజంగా చెప్తాను, ఏం జరిగిందో పిన్ టు పిన్ చెప్తానని చెప్తున్నాడు. అందుకని అతన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. గవర్నమెంట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటుంది. ఆ కేసుని నిర్వీర్యం కాకుండా ముందుకు నడిపించేదో తొందరలో కూడా కేసు చెల్లుతారని మేము అనుకుంటాం. ఎందుకంటే ఒక పక్కన రాజిరెడ్డి గారి కుమార్తె కానీ వాళ్ళ వివేకానంద గారి కుమార్తె కానీ వీళ్ళందరూ కూడా ఆ కేసు కావాలి తొందరగా తేల్చాలని చెప్తున్నారు. వాళ్ళు కూడా తిరుగుతున్నారు కాబట్టి అతి త్వరలో ఆ కేసు ఒక సంవత్సరం లోపే దాన్ని ముగిస్తారని మేము అనుకుంటున్నాం. సరే, ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక నిన్న ఏదైతే కనుక యువత పూర్వం అంటూ ఈ వైసీపీ నాయకులు చేసిన హడావుడి ఎలా చూడాలంటారు? ఈ హడావుడి నిజంగానే యువతని ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు అంటారా? యువత పౌరు అని వీళ్ళు పెట్టుకున్నారు అప్పుడప్పుడు. అంతకుముందు అసలు వీళ్ళు ఏమని బయలుదేరారు, ముందు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వచ్చారు. వీళ్ళు చేసిన అప్పులు వీళ్ళు చేసిన కథలన్నీ ఆడ ఆగి ఉన్నాయి. వీళ్ళు ఇవ్వాల్సిన ఈ కూడా 4,000 కోట్లు బకాయిలు పెట్టుకొని పోయి ఇది తెలిసి తెలియకో మరి వాళ్ళకి ఏముంది వాళ్ళు ఇష్టం వచ్చినా మాట్లాడతారు. ఇదివరకల్లా అదే మాట్లాడారు, మళ్ళీ రోడ్డు మీదకి వస్తే తేడా పడతాయని ఆలోచన చేసుకొని యువత పౌరు అని పెట్టేసి నాయకులు వచ్చారని యువత ఎవరిని ఉన్నారు. నిన్న కాలేజీలు కాడికి పోయి గొడవ చేస్తారు. ఎవరన్నా వచ్చేవాడు ఎటుకుడు స్వచ్ఛందంగా రావాలా, కాలేజీలో మీరు బయటికి పంపించండి వాళ్ళని చెప్పేసి కాలేజీ వాళ్ళ మీద గొడవ చేసి ఇంత చేసి వాళ్ళ దగ్గర గొడవ చేశారు కదండి అనంతపూర్లో ఎక్కడో కుర్రాళ్ళు పంపించండి అని. వాళ్ళు ఎగ్జామ్ జరుగుతున్నాయండి ఇప్పుడు కుదరదండి అని వాళ్ళు చెప్తున్నారు. ఈ రకంగా వాళ్ళు యువత పోరని అప్పటికప్పుడు అనుకొని పెట్టుకుంటే వచ్చేవాడు దిక్కులేక ఆ నాయకులను కార్యకర్తలు వాళ్ళు పోయారు తప్ప. చూడండి మీరు వీడియో క్లిప్లింగ్లన్నీ వృద్ధ పూర్ అయింది, మరి పార్టీ పూర్ అయింది. పార్టీ వాళ్ళు చేసింది కదా. యువత ఎవడు స్వచ్ఛందంగా వచ్చి మాకు ఇది అందలేదు ఇది చేయలేదని ఏమి రాలా ఎవడు కూడా. అసలు గవర్నమెంట్ వచ్చే అనాలైంది అన్ని వరుసగా కూడా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకదాని చేసుకుంటానే వస్తున్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ప్రజల కోసం పుట్టిన పార్టీ అంట కదా వైఎస్ఆర్సీపీ. నిన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ప్రజల కోసం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే పుట్టింది, పేద ప్రజల అభ్యున్నతి కోసమే ఈ పార్టీ పనిచేస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సందేశం. నిజంగానే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డియే స్థాపించారా? ఆయన పెట్టిన పార్టీయేనా అది?
ఆయన పెట్టిన పార్టీ అయితే గనక ఏ టైంలో పెట్టారు, ఎక్కడ రిజిస్టర్ చేశారు, ఇవేమన్నా సరే బయటికి చెప్పగలుగుతారు ఆయన. పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టాడో పెట్టలేదు కానీ పార్టీ నాదే అని చెప్పి చెప్పుకున్నాడు. వచ్చాడు ప్రజల కోసం అని చెప్పి నమ్మించి ఒకసారి సీఎం అయ్యాడు. ప్రజల కోసం నువ్వు పుట్టావు, ప్రజల కోసం పార్టీ పెట్టి అన్నోడివి సీఎం అయినాక నువ్వు ప్రజల్లో తిరగాల. ప్రజలు ఏనాడైనా సరే నీ యొక్క ప్యాలెస్ వదిలి బయటకు వచ్చి ఏనాడైనా వచ్చి ప్రజలను పలకరించావా? ఎప్పుడన్నా ఒకసారి అనుకోకుండా వస్తే మాత్రం పరదాలు కట్టుకునే కానీ వచ్చింది. పరదాలు ఎందుకు? నీకు ప్రజల్లో మనిషి అయితే, ప్రజా మనిషి అయితే నువ్వు పరదాలు ఎందుకు పెట్టుకుని తిరిగా? నువ్వు ఎట్ట పరిధిలో మనిషి అవుతావు? పరదాలు కట్టుకుని నీ వరకు నువ్వు నీ పరిధిలో నీ మనుషులు అనే వ్యవహారంలోనే ఉండవు తప్ప. అందుకనే 151 సీట్లు ఇచ్చారు నేను నమ్మి ఒకసారి. మళ్ళీ నువ్వు పరదాలు కట్టుకొని తిరిగి నేను ప్రజల మనిషి అంటే నమ్మకనే కదా ఇప్పుడు నిన్ను 11 సీట్లకు పరిమితం చేసింది. ఇంక నువ్వు ప్రజా మనిషి ఎట్టవుతావు? మరి ఇక్కడ చూస్తే కనుక ఆయన అయితే చాలా ధీమాగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేద్దాం మనం, ఇలాగే ప్రజల సమస్యల మీద పోరాడదాం, బయటే పోరాడదాం అనే మాట అయితే అంటున్నారు. ఈ పోరాటం ఏదో, ఈ ఆరాటం ఏదో అసెంబ్లీ నుంచి ఎందుకు చూపించలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు. అతను అసెంబ్లీకి రావడానికి యుగో ఫీలింగు, అసలు ప్రజా సమస్యల మీద అతనికి అవగాహన ఉండి ప్రజల్ని బాగా ఇదిగో ఈ తప్పు జరుగుతుంది, ఇది ఇట్లా చేస్తున్నాను గవర్నమెంట్ మీద ఏదైనా ఉంటే ప్రజల కోసం నువ్వు అసెంబ్లీలో గొంతెత్తాలా. నువ్వు అసలు ప్రజల కోసం నీకు శ్రద్ధ ఏది? ఎంతసేపటికి నీ ఈ ఖజానా నింపుకోవడం కోసం ఇవన్నీ చేసావు 5 ఏళ్ళు కూడా. ఇప్పుడు కూడా ఇంకా ఏదో చేయాలా, ఏదో ఖజానా నింపుకోవాలనే ఆలోచన తప్ప ప్రజల కోసం నిజంగా నువ్వు నిబద్ధతగా పనిచేసేవాడి అయితే ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందే. రాకుండా నువ్వు కాకమ్మ కబుర్లు చెప్తా ఉంటే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉండరు. నువ్వు ప్రజల కోసం తిరుగుతున్నావా లేకపోతే నీ కోసం తిరుగుతున్నావా? ఈ గడిచిన 5 ఏళ్ళు సీఎంగా ఉండి ఢిల్లీకి కానీ ఎక్కడికైనా తిరిగినా కానీ నువ్వు ప్రజల కోసం వెళ్ళావా లేకపోతే నీ కేసుల కోసం వెళ్ళావా అనేది కూడా ప్రజలు గమనించారు. అందుకని నీకు ఆ సీట్లు ఇచ్చింది 11 సీట్లు. నువ్వు ప్రజల కోసం పనిచేయాలా. ఢిల్లీ వెళ్ళినా కానీ ఇంకోసారికి వెళ్ళినా కానీ ఏనాడైనా ఒక పరిశ్రమలు తీసుకొచ్చావా? ఏదో అంటారేమని ఏదో లోపాయి ప్రజలు ఏం చేసావు ఏం చెందలేదు అని చెప్పేసి పరిశ్రమలకు ఒక ఇది పెట్టావు ఒక రోజు. అవును, పెట్టి దానికాడ కూడా భోజనాలు కడతా అనుకున్నారు. ఏమన్నా ఉందా అసలు? పరిశ్రమలో పెట్టడానికి వచ్చిన వాళ్ళు భోజనాల కోసం ఎవరైంది అనుకుంటారా? ఏదో ఊరకు నీ కార్యకర్తలకి కోట్లు షర్ట్లు వేసి షో చేసి ఆడ భోజనాలు కడతా అనుకునే వ్యవహారం చేసి అలవాట్లు ఆడిపోతాయి. మరి మన వాళ్ళకి మన కార్యకర్తలు మరి మాయదావులు కదా, మరి వాటి కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు పాపం. వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు అవన్నీ కూడా అక్కడే భోజనాల్లోనే వెలిపించారు. మరి మేము ఇదిరా బాబు మేము వచ్చింది ఇది. 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను నేను అంటున్నాడు కదా చాలా గట్టిగా. 40 లక్షల ఏడ థీమ్ నుండి లిస్టు అంటే ఫిష్ మార్ట్లు, మటన్ మార్ట్లు, చికెన్ మార్ట్లు, ఇంకా చూసుకుంటే కనుక అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానీ లేదంటే కనుక వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇలా చూసుకుంటే 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను నేను, కూటమి ప్రభుత్వం వచ్చి అందరినీ తీసేసింది అనే మాట అయితే అంటున్నాడు కదా. తీసేస్తే వాళ్ళందరూ రోడ్డు ఎక్కుతారు ఇప్పుడు నువ్వు పెట్టిన దానికి. నువ్వు నిన్న ధర్నాలు బోర్నాలు పెట్టావు కదా, మరి అయ్యా నువ్వు ఇచ్చావు ఉద్యోగాలు మాకేం వీళ్ళు తీసేశారని చెప్పి వస్తారుగా. ఎవడైనా అక్కడ వచ్చాడు నిన్న మీ పార్టీ మనుషులు తప్ప ఎవరైనా అభివృద్ధి చేసేవాళ్ళు కానీ ఏమైనా కానీ మార్కెట్లు చేసేవాళ్ళు కానీ ఎవడైనా అసలు ఎక్కడైనా మనం చూసామా? ఫిష్ మార్కెట్లు కానీ మాంసం మార్కెట్లు కానీ ఎవడైనా చెప్పారు మేము అందరికీ ఇస్తున్నాం చేస్తున్నామని. ఏమైనా ఒక ఫిష్ మార్కెట్ కూడా ఒక మటన్ మార్కెట్ కానీ ఇంకోటి కానీ ఎక్కడైనా షాపులు ఇదిగో జగన్మోహన్ రెడ్డి మటన్ మార్కెట్ లేకపోతే రాజశేఖర రెడ్డి ఏదో పెట్టుకుంటాంగా ఓ పేరు పెట్టుకుంటాంగా ఏదైనా ఉన్నాయా? మన ఇచ్చిన ఫిష్ ఆంధ్ర అని పేరు పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఎవడు దాని మూలాన ఎవడు 4 షాపులు పెట్టాడు? ఫిష్ ఆంధ్ర అనేది ఒక బ్రాంచ్ అనుకుందాం కాసేపు. ఎక్కడైనా షర్ట్లు ఉన్నాయా? ఆ ఫిష్ ఆంధ్రాకే మూసిన షర్ట్లకు పేరు పెట్టి వరకు బోర్డు తగిలితే సరిపోతే అయింది. అంతా చేసింది అదే కదా, అంత బోటకమే కదా. ప్రజల కోసం పనిచేస్తే నీకు ఆ 11 సీట్లు కదా ఎక్కువే వచ్చాయి. విజయసాయి మనసు విరిగిపోయింది అంటున్నాడు కదా. ఎందుకు విరిగిపోయింది అంటే పాపం ఆయన కూడా అందుట్లో బాగా వస్తున్నాయి కదా, వాటాలు సరిగా అందలేదేమో చివరిలో. అందుకని ఆయన మనసులో నేను లేను, అందుకని నేను పక్క తప్పుకుంటాను అంటే రేపు ఆయన మనసులో నువ్వు ఉండవని ఆయన పిలిచి ఆప్యాయంగా వాటేసుకొని వెళ్ళిపోతావు అని అంటాడు. ఇప్పుడు రేపు అధికారం రాని నమ్మకూడదండి వీళ్ళని, మామూలు కాదు వీళ్ళు. ఇప్పుడు ఏంటంటే చేసిన తప్పులన్నీ మళ్ళీ పైన మనం చుట్టుకుంటే ఏమో ఏదో పక్క పోతే అన్న వదిలిపెడతారేమో అనుకుంటున్నారే. కానీ చంద్రబాబు గారి నా దగ్గర అంత లిస్ట్ ఉంది, ఎవడు ఏం చేశాడు ఏంది అనేది. కాకపోతే కొంచెం వెనక ముందు ఉంటుంది. కాకపోతే మా పార్టీ కార్యకర్తలు ఏంటంటే యాక్షన్ స్పీడ్గా ఉండాలంటున్నారు. అది కాదు పద్ధతి. బాబు గారు ఏంటంటే
పక్కగా ఎవిడెన్స్ చూసే వీళ్ళందరి మీద కూడా కేసులు పెడతానికి రెడీగా ఉన్నారు. ఇవన్నీ చూసుకొనే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఏంటంటే నేను చూసి నాకేం తెలియదు, ఏదో పొరపాటు పడ్డనప్పుడు దానికి సంబంధం లేదు దీనికి సంబంధం లేదు నేను చెబితే వినలేదు ఆయన. ఇప్పుడు ఆయన మనసులో వినలేదు కాబట్టి క్వార్టరీ ఒకటి ఉంది, ఆ క్వార్టరీ మాటలు విన్నాడు కాబట్టి నేను పక్క వచ్చాను అన్నాడు. ఇదివరకు నువ్వు ఆ క్వార్టరీలో లేవైంది, నీకు తెలియకుండా జరిగినాయి అన్నీ తెలుసు. తప్పుకోవడానికి రాబోయే రోజుల్లో ఏ శిక్ష పడుతుందో ఏం జరుగుతుందో తెలియక ఎందుకులే మనకు వచ్చిన వాళ్ళ కొన్నాళ్ళు పక్కుంటే బాగుంటుంది. అధికారం రాని రేపు నేను జగన్మోహన్ రెడ్డి మనసులో నేను వచ్చేసాను అంటాడు మళ్ళీ.